టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులకు సంబంధించి కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, దానితో పాటుగా మంత్రులకు సంబంధించి కూడా ప్రజలలో వెళ్ళినప్పుడు ప్రజాదరణ ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. అలాంటి వీడియోలలో ఒక వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి చూడండి, దాంట్లో మీకేమనిపించిందో కూడా దాన్ని చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మంత్రుల ప్రచార సరళి కావచ్చు, మంత్రుల సభలు కావచ్చు, మంత్రుల సమావేశాలు కావచ్చు, మంత్రుల ప్రెస్ మీట్ కావచ్చు, మంత్రులు ప్రజల దగ్గరయ్యేందుకు ఎన్ని నానా పాటలు పడుతున్నారో, దాంతోపాటు ప్రజలు పూర్తి స్థాయిలో కూడా మంత్రులను ఎంత విస్మరిస్తున్నారో ఈ వీడియో వచ్చి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చూసినాక నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆసక్తికరమైన అంశం కనబడుతుంది. ఇక్కడ ఏదో అంటే గుడికి వెళ్ళిన సందర్భంలో, మల్లన్న గుడియో సంథింగ్ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళిన సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సారీ అంటే చీరను చూసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకున్నదో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్తుంది అనుకున్నదో, లేకపోతే కాంగ్రెస్ గురించి ఆ చీర కట్టుకొని రావడంతో అక్కడ మంత్రి కొండా సురేఖ గారు వెళ్ళిళ్ళు. కొండా సురేఖ వెళ్తే ఆ ఇందిరమ్మ చీర కట్టుకొని మరి ఉండడంతో మరి కొండా సురేఖ గారు వారిని పలకరించుదాం అనుకున్నారా, లేకపోతే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకున్నారా, లేకపోతే ఆ చీర కట్టుకున్న మహిళ ఎవరైతే ఉన్నదో తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు, ఖచ్చితంగా కూడా మంచే చెప్తారు, మమ్మల్ని గుర్తుపడతారు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ అదంతా కూడా మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయ్యి ఎట్లా జరిగిందో ఒకసారి అయినవారు మీరు. అర్థమైందా? ఇక్కడ ఏమైపోయిందంటే ఇందిరమ్మ చీర కట్టుకునేసరికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రభుత్వం ఇచ్చిన చీర కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసింది కొండా సురేఖ. అయితే కొండా సురేఖ ఎవరో కూడా ఆ మహిళకు తెలియదు కాబట్టి తాను ఏమని అడిగింది, నీ పేరేంటమ్మా అని అడిగింది. ఒకసారి మీరు మళ్ళీ నూరి రైట్, అర్థమైందా? సో ప్రజలు ఎంత ఐడెంటిఫై చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళను ఓన్ చేసుకుంటున్నారు అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నది, మంత్రుల మీద ప్రజలు పూర్తి స్థాయిలో ఎంత స్వాగతిస్తున్నారో అర్థమైంది కదా. సో మంత్రులు ఎవరు అనేది కూడా ప్రజలు గుర్తుపట్టలేని పరిస్థితులలో ఉన్నారు. రైట్, నీ పేరమ్మా కొండా సురేఖ అంటే ఇందిరమ్మ చీర కట్టుకొని రాగానే మంత్రి కొండా సురేఖ గారు ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేసేళ్ళు. సో పూర్తి స్థాయిలో మీ అందరికీ ఆడ ఇంటెన్షన్ ఒకటే, ఇందిరమ్మ చీర కట్టడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కావచ్చు, మంత్రుల గురించి కావచ్చు, లేదా నేను తెలియకపోతుందా అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇన్నర్గా ఏం జరిగిందో తెలియదు. కానీ పలకరించే ప్రయత్నం చేస్తే చివరికి ఆ మహిళ షాక్ ఇచ్చింది. ఏమనన్నది, నీ పేరేంటమ్మా అని అడిగేటాలకి ఇక కొండా సురేఖ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అనేది చాలామందికి కూడా తెలిసిన విషయమే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. చికెన్ షాపు, చికెన్ ముక్కలన్నీ కూడా కరువైపోయే పరిస్థితి ఉంది ఇయాల్టి నుంచి. సో ఇయాల్టి నుంచి చికెన్ షాపులు బంద్. మార్జిన్ 26 నుంచి ఒకేసారి 16కు తగ్గింపు చేసిలట. పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన, మార్జిన్ తగ్గిస్తే నష్టాలు భరించలేమని ఆవేదన. కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటూ చికెన్ షాప్ ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు చికెన్ షాప్కి ఏమైంది, కోడికి ఎందుకు ఇట్లా కష్టం వచ్చింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా నాన్ వెజ్కి సంబంధించిన ప్రియులకు సంబంధించిన అప్డేట్ ఇది. హోటల్ ఫుడ్ రంగంపై ప్రభావం. చికెన్ షాప్లు మూతపడితే హైదరాబాద్లో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ డెలివరీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. సిటీలో చికెన్ మీదే ఆధారపడి నడుస్తున్న వందలాది బిర్యానీ సెంటర్లు చికెన్లు
ఇక్కడ బిర్యానీ సెంటర్లు బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. హైదరాబాద్లో 6,000 నుంచి 8,000 బిర్యానీ సెంటర్లు ఉండగా అందులో దాదాపు 80% సెంటర్లు చికెన్ బిర్యానీలే అమ్ముతున్నారు. బర్గర్, పిజ్జా, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా ఎక్కువగా కూడా చికెన్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. చికెన్ లేకపోతే ఎగ్ ఐటమ్ గిరాకీ పెరగవచ్చని, గుడ్ల డిమాండ్ 30% పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైదరాబాద్లోని 8 నుంచి 10,000 చికెన్ రిటైల్ షాపులు ఉండగా రోజుకు 800 నుంచి 1000 టన్నుల చికెన్ సప్లై అవుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మార్జిన్ తగ్గించడంతో చికెన్ షాపులకు సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒకసారి లోతుగా చూద్దాం, అసలు వాళ్ళ బాధ ఏంది, ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బుధవారం నుంచి బంద్ చేయనున్నట్లుగా తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్ ప్రకటించింది. తమకిచ్చే మార్జిన్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి షాపులు మూసివేస్తామని వారం కిందటే ప్రకటించిన కంపెనీల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో షాపులు బంద్ పెట్టాలని నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ 26 నుంచి 16కు తగ్గించడంతో షాపు ఓనర్లు తీవ్ర నష్టాలలో కూరుకుపోతున్నారని, పౌల్ట్రీ కంపెనీలు దిగువచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు తెలిపారు. గతంలో కిలో చికెన్ 26 మార్జిన్ ఇచ్చిన పౌల్ట్రీ కంపెనీలు ఇప్పుడు ఏకంగా కూడా 16కు తగ్గించాయని, దీంతో ఖర్చులు పోగా కిలో 5 నుంచి 6 కూడా మిగడం లేదని, షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులతో పాటు అమ్ముడు పోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని షాప్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము బంద్ చేస్తామని ప్రకటించిన తర్వాత చికెన్ రేటు 350 నుంచి 250లకు తగ్గించారని, వారం రోజులలో కిలో 100 రేటు తగ్గడం గతంలో ఎప్పుడూ జరగలేదని వివరించారు. తమ ఆందోళనతో చికెన్ కంపెనీల లొసుకులు, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ధర తగ్గించారని ఆరోపించారు. ఇటు వెయిట్ లాస్, దాంతోపాటు వేస్టేజీకి సంబంధించి మరిన్ని నష్టాలు కూడా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక్కొక్క స్లాట్లో 33 కేజీల లైవ్ బర్డ్ వెయిట్ చేసి సప్లై చేస్తుండగా షాప్కు చేరేసరికి అది 2 కేజీల వెయిట్ తగ్గిపోతుందని, ఒక్కో లైవ్ బర్డ్ 1650 గ్రాముల వరకు ఉంటే వేస్టేజ్ పోగా 700 నుంచి 750 గ్రాముల చికెన్ మాత్రమే వస్తుందని, ఈ తేడా తగ్గించాలని కోరినా పట్టించుకొని పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించి మార్జిన్ మరింత తగ్గించాయని ఆరోపించారు. అయితే మార్జిన్ 45 వరకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. చిన్న షాపులను తొక్కేసే కుట్ర. పెద్ద పెద్ద హోటళ్లకు నేరుగా పౌల్ట్రీ కంపెనీలు చికెన్ సప్లై చేస్తూ చిన్న షాపులను తొక్కేయాలని చూస్తున్నాయని, పౌల్ట్రీ సెక్టార్ పూర్తిగా కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని కార్పొరేట్ శక్తులు కుట్ర చేస్తున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇక రైతుల నుంచి కోళ్లను తక్కువ ధరకే కొంటున్న పౌల్ట్రీ కంపెనీలు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు కోళ్ల మరణాల రిస్క్ పెరగడం, దాంతోపాటు ఫామ్ నిర్వహణలో ఖర్చులు పెరగడంతో లైవ్ చికెన్ ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ కంపెనీలు చెప్తున్నాయి. ఇందిరా పార్క్ వద్ద ధర్నా. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. చికెన్ బిజినెస్ దెబ్బతింటే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ షాప్ల బంద్ వినియోగదారులు సహకరించాలని కోరారు. అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చికెన్ షాప్కు సంబంధించిన ఓనర్స్ అసోసియేషన్ అయితే పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వాళ్ళ అసోసియేషన్కు సంబంధించి ఇక్కడ క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు పౌల్ట్రీ ఫామ్కు కోళ్ళను కొనుగోలు చేసుకోవడానికి పోతారు. ఎవరు? చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళందరూ. ఆ కోడిని కొనుగోలు చేసే సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ వేటును గనక కొలిస్తే ఏంటంటే, ఒక కోడి ఉదాహరణకు 2 కిలోలు ఉందనుకోండి, అది వీళ్ళ షాప్కు చేరే వరకు దాదాపుగా ఒక 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు పూర్తి స్థలం, అంటే 500 గ్రాముల వరకు పూర్తి స్థలం కూడా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఆ కోడిని కట్ చేసి అమ్మితే దాంట్లో వేస్టేజ్ కానీ, దాంతోపాటుగా దాంట్లో చికెన్ వేస్టేజ్ పోగా పూర్తి స్థాయిలో అది మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ను పెంచాలి. మార్జిన్ ఇదివరకే 25 ఉంది, దాన్ని మళ్ళీ ఇంకా తగ్గిస్తే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చికెన్ యొక్క మార్జిన్ 26 ఉంటే దాన్ని 16కు తగ్గించులు. వీళ్ళు ఏమంటారంటే చికెన్ షాప్ అసోసియేషను దాన్ని 45% పెంచాలి అని చెప్పే డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టం, ఏం లేదు, కోడిని ఇక్కడ పౌల్ట్రీ ఫామ్లలో తీసుకొచ్చినప్పుడు అక్కడ వెయిట్ ఎక్కువ ఉంటుందని, అక్కడ నుంచి ఈ ఏదైతే షాప్లకు తీసుకొచ్చిన తర్వాత వెయిట్ తగ్గిపోవడంతో పాటు ఆ కోడిని కొనుగోలుదారుడు వచ్చినప్పుడు కొనుగోలు చేసే సమయంలో దాన్ని కట్ చేసిన తర్వాత దాని వేస్టేజీ అదంతా పోగా చాలా తక్కువ గ్రాములు రావడంతో పూర్తి స్థాయిలో నష్టాలలో పడిపోతున్నాం. కాబట్టి మీరు ఏదైతే మార్జిన్ ఇంతకు ముందు 26% ఉందో, 26 ఉంది కదా మార్జిన్, దాన్ని 16కు
తగ్గించడం అనేది చాలా ఘోరమైన విషయం. 41%కి 45 వరకు పెంచాలంటూ కూడా చికెన్ షాప్కు సంబంధించి అసోసియేషన్కు సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ చికెన్ షాప్కు సంబంధించిన పంచాయతీ కూడా మన వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో ఉంది. మీరు కూడా దాన్ని వీక్షించవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా చికెన్ షాప్కు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే చికెన్ ఎందుకు నష్టాలలో పోతుంది అంటూ కూడా దానికి సంబంధించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఈ చికెన్ షాప్కు సంబంధించి పూర్తిగా కూడా అంటే మార్జిన్ తగ్గించడం వల్ల నష్టపోతున్నామని అనేక సందర్భాలలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో చికెన్కు సంబంధించి చికెన్ షాప్కు సంబంధించిన యాజమాన్యం ఏమంటుందో ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం అది వినే ప్రయత్నం అయితే. స్కేల్ రేట్ ప్రకారం మాకు మార్జిన్ ఇవ్వాలని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునియడం జరిగింది. ఎక్కడ జరుగుతా ఉంది? పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర జరుగుతా ఉందా లేకపోతే మధ్యవర్తుల దగ్గర జరుగుతా ఉంది? ఇది మెయిన్ ఏదైతే ఈ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో చిన్న చిన్న రిటైల్ సంస్థలు లేకుండా చేయడానికి మొదటి అడుగు సార్ ఇది. ఈ అడుగుతోని రిటైల్ సంస్థలను లేకుండా నాశనం చేయాలి. మనం ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నామో మనమే ఏలాలనే ఆలోచనతోని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏడ తప్పు జరుగుతుంది, ఎవరికి ఏడ నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసి మాకు గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలు చదువుతారు సార్. ఏడ పెద్ద పెద్ద స్కూళ్ళలో కూడా పిల్లలు చదువుతలేరు. రైట్, ఇక్కడ వీళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ల బంద్ అనేది ఉంటుంది. దాన్ని పూర్తిగా కూడా చూడరు, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చికెన్ ముక్క పూర్తి స్థాయిలో దొరకపోవడానికి కారణం ఏంది, చికెన్ రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఏర్పడడానికి గల కారణం ఏంటంటే కంపెనీల నుంచి నేరుగా షాప్కి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వెయిట్ ఇక్కడ తగ్గిపోవడం, దాంతోపాటు కొనుగోలుదారుడు వచ్చినప్పుడు ఆ చికెన్ కట్ చేసే సమయంలో పూర్తిగా కూడా దాని యొక్క వేస్టేజ్ వెళ్ళిపోవడంతో పూర్తిగా కూడా నష్టపోతున్నామంటూ ఇటు చికెన్ షాప్కు సంబంధించిన ఓనర్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. కంపెనీలన్నీ కూడా కుమ్మక్కై పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని లేకుండా చేయాలి, ఒక మాఫియా స్టార్ట్ అవుతుంది, దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక ప్రధానమైన అంశం మీ తెర ముందుకు తీసుకొచ్చే అంశం కనబడుతుంది. ఒకసారి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఏంది డ్యామ్లు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, దాంతోపాటు అక్కడ చంద్రబాబు ఫోటో, ఇటు రేవంత్ రెడ్డి ఫోటో కనబడుతుంది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆలోచనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళ ముందే జలదోపిడి, కృష్ణానది జలాల పంపిణీలో తెలంగాణ ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. బ్రిటిష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు కేంద్రం నిర్దేశించిన అడ్హక్ అంటే తాత్కాలిక ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కడమే కాకుండా బుల్డోజర్ తరహాలో నీటిని తరలించుకుపోతుంది. అందులో వరి, మక్క చేన్లు ఎండిపోతుంటే అటు కేంద్ర మంత్రులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై సర్వత్రా కూడా విమర్శలు వస్తున్నాయి. తాగునీటికి సాగునీటికి వాడుకోవాలని కృష్ణా జలాలలో మన నీటి వాటాలను ఏపీ బరితెగించి తరలించుకుపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుండడం విమర్శలకు తావేస్తుంది. మరోవైపు శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ బాబు సర్కార్ విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటుంది. ఇంకోవైపు పంట చివరి దశ అంటే పొట్ట దశకు చేరుకోవడంతో రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇవేవి పట్టనట్లు సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం కేరళకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సొంత రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి పక్క రాష్ట్రానికి ప్రచారానికి వెళ్లడం ఏంటి అని కూడా ట్రోల్స్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. నీళ్ళు ఎత్తుకపోతున్న ఏపీ, యథేచ్ఛగా కృష్ణా జలాలు తరలించుకుపోతున్న ఏపీ, 2 ఏళ్లుగా జరుగుతున్న చోద్యం చూస్తున్న సర్కార్, పొట్ట దశకు చేరుకున్న యాసంగి పంట, నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పరివాహక ప్రాంత రైతులు, చర్యలు తీసుకోవాల్సింది పోయి సాకులు చెప్తున్న ప్రభుత్వం, ఆదుకోకుండా ఏపీని బూచిగా చూపే యత్నం, సర్కార్ నిర్లక్ష్యంతో వరి, మక్క రైతుల ఆశలు గల్లంతు. ఏమీ పట్టనట్లు రేవంత్ ప్రచారానికి వెళ్లడంపై విమర్శలు. సీఎంతో పాటే మంత్రివర్గం సైతం 5 రాష్ట్రాలలో అంటూ కూడా చూస్తున్నారు. ఓట్ల కోసం కేరళకు రేవంత్ రెడ్డి, జలదోపిడి పట్టనట్టు క్యాంపెయిన్కి వెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి. సో ఈ ముచ్చట ఏంది అనేది కూడా నేను చాలా స్పష్టంగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అందరికీ కూడా ఈ విషయం తెలవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జలదోపిడికి సంబంధించి ఎట్లా జరుగుతుందో రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మాట్లాడుతాడు. ఒకసారి మీరు వినుర్రి ఏం జరుగుతుందని. ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల కరెంట్ 254 మీటర్స్, దానికంటే తక్కువ 830 ప్లస్ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ ఫ్లా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా
వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వరపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడిస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడతారని చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలలో వార్తలు చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగం కానీ పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇది మా మంత్రి గారండి, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంట్. ఎంత దారుణం అంటే వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని అంటున్నారు, ఇక్కడ ఎంతైతే ఆంధ్ర తెలంగాణ వాటా నీటి పంపకాలు ఉన్నాయో ఆల్రెడీ ఎంతవరకైతే డెడ్ స్టోరేజ్కి వెళ్ళినాయో ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీళ్లను ఎత్తిపోయకూడదు, విద్యుత్కు ఉపయోగించకూడదు, దేనికి కూడా ఉపయోగించకూడదు. కానీ అక్రమంగా కూడా దోసుకెళ్తున్నారంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి చెప్తున్నాడు. మరి అక్రమంగా దోసుకుపోతున్నారని నువ్వు గాంధీ భవన్లో ఊకొని గీ ముచ్చట్లు చెప్పే బదులు ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలు పెట్టొచ్చు కదా. లేదు మొదలు పెట్టాం. ఎందుకు మొదలు పెట్టామంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఒక విగ్రహంలా ఉండిపోతారు అంతే. దీని మీద చర్యలు ఏమీ ఉండవు. ఓ పక్కన కోర్టు ఆర్డర్లు ఉన్నాయంటాడు, మరో పక్కన ఇంకో ముచ్చడి చెప్తారు. అరే ఎన్ని చెప్పినా ఏముంటుంది భయ్, పూర్తి స్థాయిలో దాని మీద అక్కడ అక్రమంగా దోసుకెళ్తున్నారని వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేది ఏంది, మనకు తెలియదా ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అక్రమంగా దోసుకెళ్తున్నారు అనే విషయం, ఆంధ్రప్రదేశ్ దోసుకెళ్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి దోసుకెళ్తుంది అని తెలిసినప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఏమవుతుంది? ఇదే విషయానికి సంబంధించి మాజీ మంత్రి ఏమన్నాడో కూడా ఒకసారి వినూరు, ఎందుకంటే అది కూడా తెలియాల్సిన ప్రయత్నం ఉంది. ఆల్రెడీ దోసుకుపోతుంటే ఏమీ చేయలేదు, దోసుకెళ్ళింది అనేది మంత్రి ఒప్పుకున్నాడు. ఈ పరిస్థితులలో ఇది ఇలా కళ్ళ ముందు మనకు కనిపించేటువంటి పరిస్థితి ఇది ఉంటే ఇలా తగుదనమ్మ అన్నట్లు సిగ్గు ఎగ్గు లేకుండా జిల్లాలో ఒక మంత్రి కొంతమంది శాసనసభ్యులు వేసుకొని అంతా అయిపోయినాక చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్నట్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎప్పటికంటే కూడా అత్యధిక వర్షాలు కురిసినాయి, అత్యధికంగా కృష్ణాలో నీళ్లు పారుతూ ఉన్నాయి. అవి చెప్పంగా కూడా మొదటి వర్షాకాలం సీజన్లో 45 రోజుల దాకా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పంపలను స్టార్ట్ చేయాలి పుణ్యాపులు. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, జిల్లాలో చెప్పినాం, రైతులు మాట్లాడారు, అడిగిన డిమాండ్ చేసిండ్రు. ఏంటి స్టార్ట్ చేస్తలేరంటే వానలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్తలేమన్నా. ఒట్టి వానలు పడితే వరి పంటలు పండవు, కాలువల ద్వారా నీళ్లు పోతే పండుతాయి. 45 రోజుల కాలయాపన చేసిండ్రు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయడానికి కేఎల్ఐవి. సో ఇక్కడ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం, ఉన్న నీళ్ళని దోసుకొని పోయినాక ఇప్పుడు మీరేం చేస్తారు అనేది ప్రధానమైన ఎపిసోడ్. అయితే దీంతో పాటు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక మాట చెప్తున్నారు, మీరు అందరు కూడా వినాలి, ఇద్దరిది వినాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మరొకసారి ఎవరు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఏమన్నాడో అది కూడా ఇందాం. నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి, శ్రీశైలం నీళ్లు వాడుకోవాలన్నా సాగర్ నీళ్లు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చూద్దాం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్ లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానకాలం అంతకుముందు వానకాలం 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్లను వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, మేడిగడ్డ కూలిపోలేదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ పేలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు. వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ. రైట్, విన్నర్ కదా, ఇది మ్యాటర్ అండి. ఏంటి అంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులలో నీళ్లను అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తరలించుకొని పోతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రభుత్వం పెడచెవున పెట్టడంతో
జరగాల్సిన నష్టం అయితే జరిగింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏంటిది అనేది ప్రయోజనం ఎట్లయితుందో ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో అయ్యో నీళ్ళన్నీ పట్టుకెళ్ళిళ్ళు అనే ఒక స్టేట్మెంట్తోని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటుగా ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూసిరు కదా. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఎట్లా ఫైర్ అయిందో మీరు అందరూ కూడా చూసారు. ఒకసారి చూద్దాం. కేరళ కోసమే అసెంబ్లీ ముగింపు, దశ లేకుండా తూతూ మంత్రంగా సభ నడిపిల్లు, డైవర్షన్ మీదే తప్ప సమస్యలపై ఫోకస్ లేదు, నిజమైన ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు, బ్రేకులు సాకులతోనే మమ అనిపించారు. ఢిల్లీ నుంచి సీఎం వస్తున్నాడని 4 గంటలు ఆపారు, బట్టి ప్రిపేర్ అవుతున్నాడని 3 గంటలు బ్రేక్ ఇచ్చారు, సభ మర్యాదగా పూర్తిగా మంటగలిపారు, పొంగులేచి అవినీతిని బయటపెడితే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసిరు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు కాళేశ్వరం విజయానికి కేంద్రం లెక్కలే సాక్ష్యం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సరే, ఒకసారి అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న హరీష్ రావుకు సంబంధించి భారీ స్టేట్మెంట్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఎట్లా జరిగింది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా ఇటు ప్రాజెక్టుల గురించి కూడా నేను హరీష్ రావు మాట్లాడాను. పారే నీరు పంట చూడలేక కబోది పార్టీలు, కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, తెలంగాణలో కొత్త ఆయకట్టు ఎట్లా పెరిగింది, ఎకనామికల్ సర్వే మంత్రి ఉత్తమ్ పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు, ప్రాజెక్టుపై సిఆర్ పార్టీల వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఇవి బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి నిదర్శనం, కాళేశ్వరం అద్భుతమని కేంద్ర సంస్థలు ప్రశంసలు చేస్తున్నాయి, వాటికి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, నిలదీసిన డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు అంటూ కూడా ఇక్కడ చూసిళ్ళు. నిన్న హరీష్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఏమన్నాడంటే అసెంబ్లీ జరిగిన తీరు కానీ ఒక్కొక్క అంశాన్ని చెప్పిండు. ఒకసారి విను. పద్దుల మీద మాట్లాడమంటారు, పద్దులేమో చర్చ జరగకుండా గెలిటింగ్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము అడిగి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం క్యాబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా? సో కేరళకు పోవాల్సిన అవసరం ఏంది? కేరళ పత్రికలలో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం జరిగింది. మీరు అందరూ కూడా చూసిలో లేదో కానీ ఆ కేరళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను పక్కన పెట్టిళ్ళు, అక్కడ నీళ్ళని ఎత్తుకెళ్తుంటే దాని గురించి పూర్తి స్థాయిలో చర్యలు లేవు. ఇటు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను రిపేర్ చేయమంటే అది చేయరు. పూర్తి స్థాయిలో ఏదో ఒక నష్టం వాటిల్లాలి, ఏదో చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప మరి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉంటుంది. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటే అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఇది ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలికి వదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలికి వదిలేసిండు. పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడి నువ్వు ఆయన నిలబడే పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు కుస్తీ యుద్ధాలు కుస్తీ పోటీలు ఉన్నాయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీ. సో పూర్తి స్థాయిలో రాష్ట్ర అసెంబ్లీ తర్వాత అంటే అసెంబ్లీ ముగింపు తర్వాత ఇది తన్నీరు హరీష్ రావు వాదన. ఎందుకు నేను ఈ వాదనను తెర మీదకి తీసుకొస్తున్నా అంటే తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అంశం. ఇక్కడ పూర్తి స్థాయిలో అసెంబ్లీ నడిచిన తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో నియోజకవర్గాల అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించిన విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల విషయంలో కావచ్చు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రాబడి ఎంత, పెట్టుబడి ఎంత, ఎంత మిగులుతుంది లేదా
అప్పులు ఎన్ని అవుతున్నాయి, దాంతోపాటు రాష్ట్రానికి పరిపాలనకు సంబంధించి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నదులు ఎన్ని ఉన్నాయి, ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, బడులు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు రోడ్ల వ్యవస్థ ఉంది ఎట్లా ఉంది, దాంతోపాటు అధికార వర్గం ఎట్లా పనిచేస్తుంది, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఏంది అంటే బయట మనం అనుకుంటూ ఉంటాం ఏంది అంటే బయట ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే ఆడ రౌడీజం గూండాయిజం నడుస్తున్నట్టుగా దాన్ని కండలు కత్తులు అనే విధంగా అసెంబ్లీలో కూడా ఇలాంటి భాష మాట్లాడితే దాన్ని ఎథిక్స్ కమిటీకి మాత్రం పంపించే ఆలోచన లేదు. ఎందుకంటే కత్తులతో కోలాటం ఆడతామంటాడు, ఒక ఆయన కండలు చూపెడతా అంటారు, ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళని లేపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి ఎందుకు పోలేదు అనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. మరి వీటన్నింటిని కూడా ఎథిక్స్ కమిటీకి పంపించాలి కదా, లేదు, అవన్నీ కూడా ఎక్కడ కూడా పోని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు కూడా ఆలోచన చేయాలి దయచేసి. నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, సో ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం రేవంత్ రెడ్డినే చూసాం. ఇప్పుడు మనం కొత్త ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునే అవకాశం రాబోతున్నది త్వరలోనే. సో తెలంగాణలో మరో ముఖ్యమంత్రి అనే ఆలోచనలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఈ స్టోరీ చూస్తే నిజమేమో అనిపించే ఒక ఆలోచన కూడా ఉంది. ఒకసారి చూడండి. మూటల మోతలో వాటల కొట్లాట, ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టిన నెంబర్ 2 సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన లాబింగ్, కాంగ్రెస్లో 600 కోట్ల కాంట్రాక్ట్ల కలకలం, ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక, కుదిరితే ముఖ్యపీఠం లేకపోతే మున్సిపల్ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం వద్ద నెంబర్ 2 లాబింగ్, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ముఖ్య నేత అవాక్, అదను చూసి సర మంత్రిపై దెబ్బకొచ్చిన వైనం, ఆయన కంపెనీపై సిబిసిఐడికి విచారణకు ఆదేశాలు, దర్యాప్తుకు లెక్క చేయకుండా తల ఎగరేస్తున్న మంత్రి, దేక్లేంగే అనే సంకేతాలు పంపి కేరళకు ప్రయాణం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయతీ నడుస్తున్నదా, ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకుంటున్నారా, రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికి ఎసరు పెట్టారా, అది కుదరకపోతే కీలకమైన మున్సిపల్ శాఖను చేజెక్కించుకోవాలని ఎత్తుగడ వేశారా, ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారా, ఢిల్లీలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ నేత ద్వారా అగ్రనేతను కలిసి ఆఫర్ ఇచ్చారా, దీంతో తనకు తప్ప ఎవరికి హైకమాండ్తో సంబంధాలు ఉండకూడదని ముఖ్యనేత కట్టడి చేస్తున్నారా, దీన్ని మంత్రులు ధిక్కరిస్తున్నారా, అసెంబ్లీ వేదిక బీఆర్ఎస్ బయట పెట్టిన అక్రమాల వ్యాపారాన్ని సదరు మంత్రి టార్గెట్ చేసినందుకు ముఖ్యనేత వాడుకున్నారా, ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఇదే. వీటికి కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్ట్ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటా పని అప్పగించింది. అయితే ఆ ముఖ్యనేత కాంట్రాక్టు అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నారు. అయితే ఆ కాంట్రాక్టు కుటుంబానికి అదే జిల్లాకు చెందిన నెంబర్ 2 మంత్రికి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం కొనసాగుతుంది. దీంతో తనకు రాజకీయ ప్రత్యర్థులైన వారిని ముఖ్యనేత పెంచి పోషిస్తున్నారని సదరు మంత్రి అనుమానిస్తున్నారని కూడా సమాచారం. అయితే ముఖ్యనేతకు కలవరం, ఎందుకంటే ఢిల్లీలో అప్పటికే తాను నిర్మించుకున్న నెట్వర్క్ సాయంతో సదరు మంత్రి హైకమాండ్ వర్గాలను కలిసినట్లుగా సమాచారం. కాంట్రాక్ట్ పనులు అప్పగించడంలో హైకమాండ్లోని ఒక కీలక వ్యక్తి పాత్ర లేదని నిర్ధారించుకున్నారట. ఈ విషయాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్తూ తన రాజకీయ ప్రత్యర్థికి ఎలాంటి సాయం చేయొద్దని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. దీంతో కథ ముగిసినట్టేనని అనుకున్నారు, కానీ అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. తనను కాదని నేరుగా హైకమాండ్తోనే సదరు మంత్రి సంబంధాలు పెట్టుకోవడం, వారితో మాట్లాడడం వంటి ముఖ్యనేత జీర్ణించుకోలేకపోయారని సమాచారం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పీఠం విషయంలో తన నీడను కూడా నమ్మని ముఖ్యనేత, సామాజికంగా ఆర్థికంగా బలవంతుడైన ఓ మంత్రి ఢిల్లీలో నేరుగా సంబంధాలు ఏది పెట్టుకోవడం, తాను చేస్తున్న పని చెప్తున్న మాటలలో వాస్తవాన్ని నిర్ధారించుకునే స్థాయికి ఎదగడంపై ఆందోళన చెందినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచే సదరు మంత్రిపై ముఖ్యనేతపై కన్నేసి ఉంచినట్లుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సదరు మంత్రికి ఢిల్లీలో ఉన్న సంబంధాలు వివరాలు గడిచిన 6 నెలల కాలంలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు, ఎవరెవరిని కలిసారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలపై సమగ్రంగా అంతర్గత నివేదిక కావాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను ఆదేశించినట్లుగా సమాచారం. అయితే ఢిల్లీ లింకుల వెనుక అసలు కథ, సదరు మంత్రి ఢిల్లీతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయనే కోణంలో ముఖ్యనేత వర్గం ఆరా తీసిందని సమాచారం. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు కూడా బయటపడ్డాయని కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 6-7 నెలల కిందట బీసీలకు 42% కోట కోసం కొట్లాడుతున్న సమయంలో న్యాయవాదులతో మాట్లాడి ఆసరాతో కొందరు మంత్రులను తీసుకుని ముఖ్యనేత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ముఖ్యనేత బృందం బీసీ మంత్రులను న్యాయవాదుల వద్దకు పంపించిందని, వారు మాత్రం బీహార్ ఎన్నికలకు నిధుల సమీకరణ బాధ్యతను, జాతీయ వ్యవహారాలు చూసే నేతలను కలిసినట్లుగా సమాచారం. ఆ బృందంలో సదరు మంత్రి కూడా కీలకంగా ఉన్నారని, చర్చల సమయంలో బీహార్కు నిధులు సమీకరించే బాధ్యతను సదరు మంత్రి చూస్తున్నాడని అధిష్టానానికి పరిచయం చేసినట్లుగా పరిచయం జరుగుతుంది. సో ముఖ్యం పీఠం లేదా పురపాలకకు సంబంధించిన అంశానికి సంబంధించి జరుగుతుంది. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే
ఇది అందరికీ తెలుసు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీ. సింపుల్గా ముఖ్యమంత్రి పీఠానికి మనోడు ఎసరు పెట్టిండు. ఎసరు పెట్టడంతో పాటు అంతటితో ఊకున్నారా? ముఖ్యమంత్రి పీఠం అన్నా కావాలి, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి అన్నా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారా సస్తారా? ఎందుకంటే ఇక్కడ ఈయనకున్న నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆసరా చేసుకొని ఢిల్లీకి సంబంధించిన కీలక నేతలందరినీ వరుసబెట్టి కలవడంతో పాటుగా ముఖ్యమంత్రిని ఇక తెలంగాణలో రాజకీయంగా అస్థిరపరచడమే కాకుండా ఆయనను ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకురాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి వెళ్ళడంతో పాటు పలువురిని కీలకమైన వ్యక్తులను కలవడం, వాళ్లకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నిధుల సమీకరణ బాధ్యత కూడా పొంగులేటి చూడడం, దాంతోపాటు ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి పీఠాన్ని నాకు ఇవ్వండి, మీకు కావాల్సిన నిధుల సమీకరణ నేను చేస్తా అని వాళ్ళకు ప్రామిస్ చేయడం, దాంతోపాటు అది రాని ఎడల మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రి పదవన్న ఈర్రి, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పదవాన్ని ఇవ్వర్రి. రేవంత్ రెడ్డి వల్ల ఏమైతే లేదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆయన పల్సన్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు, నన్ను పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదవన్నా లేదా మున్సిపల్ శాఖ మంత్రి పదవన్నా ఇవ్వండి, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకొక వైపు మీకు కావాల్సిన నిధులు 10 రూపాయలు కావాలంటే 50 రూపాయలు ఇచ్చే స్తోమత నా దగ్గర ఉంది, ఖచ్చితంగా కూడా నేను అలాంటి సాయం చేయగలను, నన్ను నమ్మండి అంటూ కూడా కీలకమైన ఢిల్లీలో ఉన్న కీలకమైన నేతలందరినీ కూడా కలుస్తూ పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖకి ఎసరు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే విషయానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధించి అంటే సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈ 6 నెలలలో ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు, ఎవరెవరిని కలిసిండు, ఎక్కడెక్కడ ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి, ఆ లాబింగ్ ఎన్ని పైసలు తీసుకెళ్ళిళ్ళు, అందులో ఎంత కమాయించిర్రు, ఎంత అప్పజెప్పిర్రు, రేపు పొద్దుగాల భవిష్యత్తులో మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా అనేది పూర్తి స్థాయిలో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి భారీగా కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంది, గత ఏడాది అక్టోబర్లో బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్లిన నెంబర్ 2 మంత్రి 2 రోజులు అక్కడే ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో ఆర్థిక వ్యవహారాలు చూసే జాతీయ నేతను కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇప్పించాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. అదే సమయంలో ముఖ్య నేతను అధిష్టానం దూరం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ ఏం చేసిండు ఆ జాతీయ నేత, MADU శాఖ ఎందుకు ఆ ముఖ్య పదవే అడుగు అని సలహా ఇచ్చింది. అంటే ఈ ఏంది మున్సిపల్ శాఖ నీకెందుకయ్యా, ఏకంగా ముఖ్యమంత్రి పదవే అని సలహా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అగ్రనేత వద్దకు తీసుకొని పోయినట్లుగా సమాచారం. దాదాపు 45 నిమిషాలకు పైగా జరిగిన కీలకమైన సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని బీహార్ ఎన్నికల వరకు పార్టీకి తాను చేసిన సహాయ సహకారాన్ని సదరు మంత్రి వివరించారట. అయితే కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్నందుకు తన మీద బీజేపీ కక్షగట్టిందని, ఈడీ దాడులు చేయించిందని అగ్రనేతకు విన్నవించారట. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని కలుపుకొని పోతానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. పొరుగు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వానికి తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ అవసరాలు తనకు తెలుసని, వాటిని తాను సర్దుబాటు చేయగలనని, ఆ మేరకు తనకు నెట్వర్క్ ఉందని, ఇప్పటిదాకా చేసింది కూడా తననేనని అగ్రనేతకు ఆయన సవివరంగా కూడా వివరించి చెప్పినట్లుగా తెలుస్తుంది. అగ్రనేతతో పాటు అపాయింట్మెంట్ ఇప్పించిన కీలక నాయకుడు కూడా ఇతని వల్లే పార్టీకి ఎక్కువగా ఉపయోగం ఉందని వంతపాడట. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అగ్రనేత నెంబర్ 2 మంత్రికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా 30 నియోజకవర్గాల బాధ్యత అప్పగించినట్టుగా సమాచారం. ముఖ్య పీఠం విషయంలో నిర్ణయం తీసుకునే సమయం ఇంకా రాలేదని, సమయం వచ్చినప్పుడు తప్పక సహకరిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మున్సిపల్ శాఖ తప్పకుండా ఇప్పించాలనే మాట కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుందట. సో జుట్టు పట్టుకుని ఎత్తుకుని అంటే ఢిల్లీ పరిణామాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో ముఖ్య నేత పూర్తి స్థాయిలో కూడా షాక్ అయ్యారట. నమ్మి ఢిల్లీకి పరిచయం చేస్తే ఏమాత్రం అనుమానం రాకుండా తనతో స్నేహంగా ఉంటూనే ఢిల్లీలో లాబింగ్ చేసి తన పీఠం కిందికే నీళ్లు తీసుకొచ్చారా అంటూ సదరు మంత్రిపై ముఖ్య నేత ఆగ్రహం వ్యక్తం చేశారంట. అయితే సామాజిక వర్గం, సంపద పరంగా, ఎమ్మెల్యే మద్దతుల పరంగా తనకంటే మెరుగ్గా ఉండడంతో సదరు మంత్రిని నేరుగా ఢీకొట్టడం అంత సులువు కాదని, అవకాశం కోసం ఎదురు చూసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సమయంలో ఒక అక్రమ వ్యాపారాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు లేవనెత్తారు. ఆధారాలను సభ ముందు పెట్టారు. దీంతో అవినీతి నిజమేనని సభా సాక్షిగా ఆ ప్రభుత్వం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముఖ్య నేత ఎత్తుగడలను సదరు మంత్రి ఏమాత్రం బెదరడం లేదట. దర్యాప్తు ఆదేశించిన మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే అర్థమైందా? సో ముఖ్యమంత్రిని దేక్తలేడు, ముఖ్యమంత్రిని దేకకుండా పూర్తి స్థాయిలో సారు
కేరళకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. కేరళకి ఎందుకు వెళ్ళిండు, దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో ఎందుకు కొనసాగుతుందా అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు జరుగుతుంటాయి. ఇటు బీహార్ కానీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి 30 నియోజకవర్గాలు బాధ్యత తీసుకుని అక్కడ గెలిపిస్తే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది ఇవ్వకపోతే ఖచ్చితంగా మున్సిపల్ శాఖ ఇస్తామంటూ ఢిల్లీ నాయకత్వం అయితే హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఎఫెక్ట్తోని మరి ముఖ్యమంత్రి గారు భయంలో ఉంటారా, భయభ్రాంతులకు గురవుతారా, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఆ కాంట్రాక్ట్ ఏదైతే హరీష్ రావు బయటపెట్టిన అక్రమ ఆ క్రషర్ మిషన్కి సంబంధించి ఎప్పుడైతే బయటపడిందో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇక పూర్తిగా కూడా దాన్ని పట్టించుకోకుండా కేరళకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రిని కనీసం పట్టించుకోకపోవడం, తన మీద వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఏమనే చేయని, ముఖ్యమంత్రి పీఠమే నాకు వస్తుంది, వీళ్ళు చేసేది ఏమున్నది, వీళ్ళతో పెద్ద పని ఉన్నది, నాకు ఢిల్లీ నాయకత్వమే సపోర్ట్ ఉందనుకున్నాడో ఏమనుకున్నాడో పొంగులేటి మాత్రం ఇక్కడ కనబడకుండా ముఖ్యమంత్రిని దేకని లేని పరిస్థితి, దేకను కూడా దేక్తలేడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి జరిగిన పంచాయతీ అయితే ఇదండి. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా ఉన్నది. ఒకసారి గిది చూడుర్రి. ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి తదుపరి సీఎం ఎవరు అంటే రెడ్డి వర్సెస్ బీసీగా కొనసాగుతుంది. మరోసారి సీఎం అయ్యేది తానే అంటున్నారు రేవంత్ రెడ్డి. కాదు వచ్చేసారి బీసీ అభ్యర్థినే సీఎం అవుతారని వాదిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఒకసారి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎప్పటి నుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికార కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అంశంపై రెడ్డి వర్సెస్ బీసీగా మారుతుంది. తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అని సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఆవేశంగా అంటుంటారు. మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని పార్టీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల్లా సమన్వయంతో నడుపుతీస్తున్నారని చెప్పుకుంటూనే మరోవైపు అంతర్గతంగా ఎవరి పందా వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అనే ఒక నినాదం అయితే కొనసాగుతుంది కదా. ఈ బీసీ వర్సెస్ రెడ్డి అనే నినాదంలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట అయితే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచో కూడా కొనసాగుతుంది. అటు తీన్మార్ మల్లన్న ఇదే పాట పాడిండు, దాని తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఇదే పాట పాడిండు, మదియాష్కి ఇదే పాట పాడిండు, అద్దంకి దయాకర్ ఇదే పాట పాడిండు. చాలామంది నేతలు కూడా బీసీ ముఖ్యమంత్రి వస్తున్నారు, త్వరలో బీసీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి, బీసీ 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 అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక నినాదం అయితే జోరందుకుంది. దీనికి మద్దతుగా పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా మద్దతు పలకడం, పూర్తి స్థాయిలో కూడా ఒక అంతర్గతంగా చిచ్చు అయితే కొనసాగుతుంది. ఈ అంతర్గత చిచ్చుతోని ఏం చేయాలో పరిస్థితి ఏంది అంటే పాలుపోని పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏదైనా చేసి ఎట్లయినా కాంగ్రెస్ పార్టీలో బీసీనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా లేదు తొక్కుకుంటూ వచ్చా మళ్ళీ తొక్కుకుంటూ వస్తా అంటూ రేవంత్ రెడ్డి శపథం చేస్తూ ఆవేశంగా పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా బిగ్గరగా అరుస్తూ ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మెజార్టీ మాత్రం సీఎం అభ్యర్థికి ఎవరుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. సో అంతర్గత కుమ్ములాట అనేది తారాస్థాయికి చేరింది. ఈ అంతర్గత కుమ్ములాటతోని ఏ తీరు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు పొంగులేటి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంతర్గతంగా బీసీలకు సంబంధించే న్యాయం చేయాలి, బీసీ ముఖ్యమంత్రినే పెట్టాలి, బీసీ వ్యక్తులను ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది. సో ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీలంతా కూడా ఏకతాటపైకి వచ్చిల్లట. ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఎస్టీ సామాజిక వర్గాన్ని, దాంతోపాటు గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా బీసీ అభ్యర్థినే పెడదాం, రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గంతో మనం ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఒక రహస్యమైన మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. సో అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇగో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికి నియోజకవర్గాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా ఉండే నియోజకవర్గాలలో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కానీ రాజధాని హైదరాబాద్లో మాత్రం ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా అర్బన్ చుట్టూ మాత్రమే కనబడుతుంది. అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్తి శాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రాతిపదికన పకడ్బందీగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అధికారిక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డేటాను వాడుకుంటూ ప్రతి గ్రామం, పట్టణం, వార్డులను ఒక ప్రాథమికంగా యూనిట్గా తీసుకొని పునర్విభజన కమిషనర్ ఈ భారీ కసరత్తు నిర్వహిస్తున్నారు. మొదట రాష్ట్రం మొత్తం జనాభా ప్రాతిపదిక సీట్ల సంఖ్యలో భావించి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన సగటు జనాభా కోటాను ఖరారు చేస్తారు. ఆపై జిల్లా జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని సీట్లు రావాలి
జనాభాలో పంపిణీ జరిపి అనంతరం బ్లాక్ బిల్డింగ్ పద్ధతిలో ఒక దిశ నుంచి గ్రామాలను మండలాలను కలుపుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే జనాభా నిర్ణీత కోటకు చేరువవుతుందో అక్కడ నియోజకవర్గ సరిహద్దులు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒక గ్రామాన్ని ఎట్టి పరిస్థితులలో విడదీయకుండా అనివార్యమైతే మండలాన్ని ముక్కలు చేస్తూ భౌగోళికంగా సామీప్యతను రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పట్టణ ప్రాంతాలలో జనభద్రతకు సంబంధించి ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసీ వార్డులు కానీ డివిజన్ల డేటా ఆధారంగా కానీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పరిధి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి బట్టి ఆ నియోజకవర్గాలకు సీట్ల రిజర్వ్ చేస్తూ సహజ సిద్ధమైన నదులు కొండలు వంటి సరిహద్దులను ప్రజా సౌకర్యం కోసమే ప్రాధాన్యతగా సరికొత్తగా భూగోళానికి కమిషన్ ఆ తుది రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూద్దాం. ఎందుకంటే పునర్నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితి ఏర్పడితే ఎన్ని నియోజకవర్గాలతో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. అంటే ఇక్కడ ఒకసారి సిపిఎక్స్ సర్వే అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 3.84 కోట్లు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి 22.58 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గానికి 3.22 లక్షల జనాభా ఉంది. కానీ పునర్విభజన ద్వారా ఈ సంఖ్య 17 నుంచి 25 వరకు 119 నుంచి 179కి పెంచాలంటే ఒక్కొక్క లోక్సభ స్థానంలో సగటున 15.36 లక్షలు, అసెంబ్లీ స్థానంలో 2.14 లక్షల జనాభా ఉండేలా చూస్తారు. అంటే పునర్విభజన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లలో సగటు జనాభా దాదాపు 1,00,000 దాకా, లోక్సభ పరిధిలో 7 లక్షల దాకా తగ్గనుంది. దీంతో నియోజకవర్గాల విస్తరణలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎలా చేసుకుంటాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఇక్కడ రాష్ట్ర జనాభా దాదాపు సగం కేవలం 3 జిల్లాలలో మాత్రమే కేంద్రీకృతమైంది. అందులో మొట్టమొదటిది హైదరాబాద్, 1,05,00,000 మంది ఉంటారు. తర్వాత రంగారెడ్డి 53 లక్షలు, దాని తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ 35 లక్షల జనాభా ఉంటారు. మొత్తం 1.93 కోట్ల మంది ఈ 3 జిల్లాలకే పరిమితం. అంటే రాష్ట్రంలో 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ 3 జిల్లాలకు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం మరియు ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లేదా 3 ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం 15 సీట్లకు ఉండగా ఏకంగా ఇవి 49, రంగారెడ్డిలో 8 ఉండగా అవి 25కు, మెడ్చల్ మల్కాజ్గిరి 5 ఉండగా అవి 16 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఇక మెజార్టీ లోక్సభ సీట్లు కూడా ఈ 3 జిల్లాలలోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 46 లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. ఇక నల్గొండకు సంబంధించి 16.80 లక్షల మంది, నిజామాబాద్ 15.90 లక్షల మంది, ఖమ్మం జిల్లా 14.80 లక్షల మంది ఉండను. అయితే పెద్ద జిల్లాలోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగినది. జిల్లా కేంద్రంలో ఉన్న జనాభా దృష్ట్యా అర్బన్ నియోజకవర్గాల సంఖ్య పెరిగి రూరల్ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండగా ప్రస్తుతం ములుగు జిల్లా అంతటా కూడా ఒక నియోజకవర్గం ఉండ పునర్విభజన తర్వాత 2కు చేరే అవకాశం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దాంతోపాటు ఇటు నార్త్ సౌత్ అర్బన్కు సంబంధించి కూడా అదే ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలకు సంబంధించి సహజంగానే 2-3 నియోజకవర్గాలుగా మారిపోనున్నాయి. ఉదాహరణకు సిపెక్ సర్వే ప్రకారం నిజామాబాద్ కరీంనగర్ జనాభాకు సంబంధించి 4.50 లక్షల చొప్పున ప్రస్తుతం ఇవి 2 సిటీలు ఆయా చోట్ల ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండే పునర్విభజన తర్వాత 2 నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. నియోజకవర్గం నిజామాబాద్కు సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇటు కరీంనగర్ అర్బన్ కానీ, కరీంనగర్ రూరల్ కానీ, కరీంనగర్ నార్త్ కానీ, కరీంనగర్ సౌత్ కానీ మారాల్సిన అవసరం కూడా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు సంబంధించి 119 నుంచి 179కి పెరగాలంటే 90 స్థానాలు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండకు సంబంధించి ఈ 3 జిల్లాలలోనే పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి అత్యధికంగా కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడనే ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఎక్కువ స్థానాలు అయితే ఇక్కడ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో దీంతో పాటుగా జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటి వరకు ఒక అంశం, ఇక నుంచి మరో అంశం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా చూస్తున్నాం. అంటే మంత్రి పదవులకు సంబంధించి ఉంటాయా ఊడతాయా, ఉండేనా? ఎందుకంటే మినిస్టర్ పదవిపై మంత్రులలో టెన్షన్. కేబినెట్ నుంచి తప్పిస్తారా లేక శాఖలు కత్తిరిస్తారా? సన్నిహితుల మధ్య ఆమత్యుల డిస్కషన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఉండడంతో మంత్రులలో టెన్షన్ అయితే మొదలైన పరిస్థితి అయితే కనబడుతుంది. 3 అవుట్ అవుతారు, 5 ఇన్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో చాలా మంది కూడా సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్యేలకు
ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్సీలను భర్తీ చేసింది అధిష్టానం. సో దాంట్లో భాగంగా చాలా మందిని కూడా మంత్రులుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని కూడా టెన్షన్ ఉంది. ఇప్పటి వరకు 16 మంత్రి పదవులు ఉన్నాయి, ఇంకా 2 మంత్రి పదవులను ఏంటంటే భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో 5గురిని తీసేసే పరిస్థితి కనబడుతుంది, లేదా కనీసం 3గురిని మంత్రి పదవుల నుండి తొలగించే అవకాశం ఉంటుంది. సో 3గురిని తొలగిస్తే మరి సామాజిక వర్గంగా లేదా పూర్తి స్థాయిలో ఆ జిల్లాలో పట్టున్న నేతలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న బలమైన నేతలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూసాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సో తెలంగాణలో ఇప్పటివరకు మినిస్టర్కు సంబంధించి మనందరం కూడా చూడండి, ఆ మినిస్టర్కు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు చూసిన చాలా వరకు కూడా మనం చూద్దాం. ఎందుకంటే మినిస్టర్కు సంబంధించి మినిస్టర్ లిస్టులలో చాలా వరకు కూడా కనబడ్డ అంశాలు ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా కొనసాగడం, తన పీఠానికి ఎసరు పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లేదు బట్టి విక్రమార్కను తొలగిస్తా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసి అధికారంలోకి తీసుకొచ్చిండు ఆయనే. లేదు ఆ పక్కనే తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొస్తామంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వదులుకొని మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండు తుమ్మల నాగేశ్వరరావు. బట్టి విక్రమార్కకు సంబంధించి ఏకంగా ఆయన పదవి కాదు, ఆయన ముఖ్యమంత్రి స్థితికి ఎసరు పెడుతున్న పరిస్థితి అక్కడే కనబడింది. ఇక నల్గొండ జిల్లాకు వనబడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇప్పటికే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఒకవైపు. ఇక ఇంకోవైపు ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. సో ఇంకా దాంతో పాటుగా ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరితో పాటుగా ఇక కొండా సురేఖ వైపు చూసే అవకాశం ఉంది. అంటే బీసీకి సంబంధించిన నినాదం వస్తుంది కాబట్టి అటువైపు చూసే అవకాశం కూడా కనబడతలేదు. ఇక మరోవైపు సీతక్క వైపు అంటే గిరిజనకు సంబంధించి ఒక్కరే ఉన్నారు కాబట్టి పెద్దగా అటువైపు వెళ్ళే అవకాశం కూడా లేకపోవచ్చు. ఇక జూపల్లి అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఆయన లేదు. పోనీ దామోదర్ రాజనరసింహ అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎప్పటి నుండే ఉన్నాడు కాబట్టి అదొక సమాజం. పోనీ అడ్లూరి లక్ష్మణ్ జోలికి వెళ్దామంటే అది సామాజిక వర్గానికి సంబంధించి అదొక అంశం కనబడుతున్నారు. జూపల్లి కూడా అదే పరిస్థితి, అడ్లూరి లక్ష్మణ్ కూడా అదే పరిస్థితి. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటాయి. అంటే మంత్రులకు సంబంధించి ఎవరిని తొలగిస్తాము ఎవరిని ఉంచుదాము అనే పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే అంశం అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా వరకు కూడా ఇక్కడ అంశం ఏంది అంటే తెలంగాణలో ఉన్న మొత్తం మినిస్టర్కు సంబంధించి కనబడే అంశం ఏంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ మినిస్టర్ లిస్టులలో ఎవరి జోలికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఉపద్రవం అయితే రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. సో పోనీ ఒకవేళ కూడా పూర్తి స్థాయిలో కూడా లేదు కాదు కూడదు అనుకుంటూ ఈ మినిస్టరీకి సంబంధించి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఏం జరిగినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో మినిస్టర్లకు సంబంధించి ఎవరిని ముట్టుకున్నా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఉపద్రవం అయితే ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరి జోలికి వెళ్ళినా సామాజిక పరంగా కావచ్చు, బీసీ నినాదం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన ఒక్కసారి లిస్టు చూసే ప్రయత్నం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ పోటీగా నెంబర్ 2గా ఉండే పొంగులేటి ఉన్నాడు. సో మళ్ళీ బట్టి విక్రమార్క జోలికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడతలేదు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోలికి ఇప్పటికే ఒక ఏంది అంటే ఎపిసోడ్ వేసిళ్ళు, దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే కాంగ్రెస్ అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు కాబట్టి ఆయన విషయంలో కూడా అలాంటి లేదు. పొన్నం ప్రభాకర్ అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు, పొన్నం ప్రభాకర్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన జోలికి లేదు. లేదా కొండా సురేఖ సీతక్క విషయంలో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లో అల్లు వెళ్ళిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా పోయే పరిస్థితి లేదు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే అంశం ఒకటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎటువైపు వెళ్ళినా కూడా దిక్కులని బికటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరికి ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరిని కూడా మార్చే అవకాశం కూడా లేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎటు చూసినా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయంటూ కూడా చాలా సందర్భాలలో చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. సో మంత్రులకు సంబంధించిన పదవులు ఉంటాయా ఊడతాయా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దాంతో పాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశాన్ని. సో ఈ పెద్ద మనిషిని అయితే మీరు అందరూ గుర్తుండే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, జడ్చెల్లకు సంబంధించిన ఎమ్మెల్యే.
సో గత కొన్ని రోజులుగా అయిన డిమాండ్ ఒకటి తెర మీదకి వస్తున్నది. ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఇప్పసారా అనే ఎపిసోడ్ని అయితే తీసుకొస్తాడు. ఈ ఇప్పసారా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కూడా కొనసాగుతుంది. గతంలో పూర్తి స్థాయిలో మనం చూసాం ఇప్పసారాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అనేది ఒక మాట చెప్తే, లేదు ఆ పేరు పెట్టుకోరి ఈ పేరు పెట్టుకోరి అని ఒకరు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఇప్పసారా కథ ఏంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అనిరుద్ రెడ్డి మాటలలో వినే ప్రయత్నం చేద్దాం. రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చినా అని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కలిసారు? నేనే నెగిటివ్ చెప్తాను పవన్ కళ్యాణ్ మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అదే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు ఇక్కడ దొరుకుతుంది పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. ఏనండి ఇంకా చాలా ఉంది. రోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఒకరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతుంది. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నాను, ఇది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక వాదన కూడా అదే బాలకృష్ణ మామ ఐదు పెగ్గుల అంటే పప్పులలో మామ ఐదు పెగ్గుల అంటే 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళా అసలు మూవీస్ అనే డ్రింక్స్ తాగేదే చూపించద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజే పెట్టుకుని మందు బాబులం డాన్సులు వేస్తారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళ సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్ లో పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము జస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పనిసరిగా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నా ఆ రోజు చిట్ చాట్ లో కూడా రైట్. ఇది అనిరుద్ రెడ్డికి సంబంధించిన వాదన. అయితే ఇదే వాదనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే నేను విన్నా. ఒకసారి మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా కూడా పూర్తిగా కూడా ఒకటే అంశం కనబడుతుంది, పైసీఆర్ఈ పని చేయించుకోరు, ఈ వాదనే కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి నేను చెప్పిన వాదన కాదు, ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించి చెప్పిన వాదన. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవ్వడంతో పాటు ఈయన పూర్తి స్థాయిలో కూడా ఆ సారాకు సంబంధించి నేను బ్యాన్ చేయమని చెప్తున్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పిండు. సో ఇప్పసారా ఎపిసోడ్ తీసుకొచ్చిందే ఈయన. సో ఈయన ఇప్పసారా ఎపిసోడ్ తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఇప్పసారాను పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావాలంటాడు. మళ్ళీ సారాను తాగద్దని చెప్పేది ఈయననే, తాగమని చెప్పే ఏంది ఆ ఎపిసోడ్ను తెర మీద తీసుకొచ్చింది ఈయననే, మళ్ళీ తాగద్దని చెప్పేది కూడా ఈసారే. సో ఇదే విషయానికి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏంది సినిమాలలో నాటకాలు వేస్తలేరా, ఇవన్నీ వేస్తలేరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సినిమా విడుదల చేసే ముందు మేము డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాం. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? సో సినిమా విడుదల ముందు హీరోలు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే మరి మీరు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలో చెప్పురి అంటూ విష్ణు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళిద్దరికి సంబంధించిన పంచాయతీ తారాస్థాయిలో చేరిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే సారా ఎపిసోడ్ తీసుకొచ్చింది అనిరుద్ రెడ్డి. దాంతోపాటు ఆ సారాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన్నే ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన్నే విశ్లేషించిండు, ఆయన్నే చెప్పిండు, గతం చెప్పిండు, ప్రస్తుతం చెప్పిండు, దేశం అన్నాడు, ప్రపంచం అన్నాడు, అన్నీ చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు తాగద్దు అంటాడు. దాని తర్వాత సినిమాలలో ఆ హీరో ఇట్లా చేసిండు, ఈ హీరో ఇట్లా చేసిండు, అది ఇట్లా జరిగింది, ఇది అట్లా జరిగింది అని చెప్పింది ఆయనే. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి నేను చెప్పే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా మీరు ఏం చేయరు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నది కదా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని పెట్టండి. దాంట్లో తప్పేమీ లేదు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి
అంశానికి సంబంధించి అభిప్రాయాన్ని వ్యక్తం చేయర్రి. ఇక్కడ లైక్ చేసుకోర్రి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి మీ గ్రూపులలో. దాంతోపాటు జరిగే యథార్థమైన విషయాలన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో మొత్తానికి ఒకటే అంశం, ఇక్కడ అన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చింది అనిరుద్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ సారా ఎపిసోడ్ అసెంబ్లీలో మాట్లాడాను, ముందు మాట్లాడాను, దాని తర్వాత ట్రోలింగ్ గురవుతున్నా అన్నాడు. సినిమాలలో ఇట్లా చేస్తే తప్పులేదు, నేను ఇట్లాంటినే తప్ప రాజకీయ నాయకుడిగా ఇట్లా చేయడమే నేరమా, అది దాన్ని మాట్లాడే ప్రయత్నం ఆయన చేసిండు. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆఖరికి స్కూల్లో మా పిల్లల పాఠాలు చదువుతుంటే మేము పేరెంట్స్ మీటింగ్ కూడా పోలేకపోతున్న పరిస్థితి. మీరు అంతగానో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరు ఖాళీగానే ఉంటారు, అంత పెద్ద ఏమీ లేవు, ప్రోగ్రాంలు పెద్ద చేసేది కూడా లేదు. ఇవన్నీ మత్పరించే ప్రయత్నాలు అయితే తెలంగాణ సమాజాన్ని దయచేసి చేయకని చెప్తున్నా.